ప్రపంచ పెద్దన్న అమెరికా. అమెరికాకు సంబంధించిన ప్రధాన కార్యాలయం పెంటగాన్. ఆ పెంటగాన్ కంటే పెద్దదైనటువంటి రాజసౌధం దుబాయ్ రాజుకుంది అన్నటువంటి విషయాలు ఇప్పుడు మీడియా హైలైట్ చేస్తుంది. వందల్లో కార్లు, 18 ప్రైవేటు విమానాలు, వేల కోట్ల రూపాయల విలువైన భవంతి. ఈ సంపద యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ రాజకుటుంబం సొంతం. $305 బిలియన్ ఆస్తులతో వాల్టన్ కుటుంబాన్ని దాటి 2023లో ప్రపంచంలోని అత్యంత సంపన్న కుటుంబంగా అవతరించింది తొలిసారిగా. అందుకే ఇప్పుడు హైలైట్ అయింది. అంటే ఆ సంపద విలువ అక్షరాల 25,38,667 కోట్లు. దుబాయ్ని పరిపాలిస్తున్న షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ కుటుంబ పెద్ద. 18 మంది సోదరులు, 11 మంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఆయనకు 9 మంది సంతానం, 18 మంది మనవలు, మనవరాళ్ళు ఉన్నారు. ఇక ఆస్తుల విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న చమురు నిల్వల్లో 6% ఈ కుటుంబం ఆధీనంలోనే ఉండటం విశేషం. 2008లో 2,122 కోట్లు పెట్టి కొనుగోలు చేసినటువంటి మాంచెస్టర్ సిటీ ఫుట్బాల్ క్లబ్ వీరి యాజమాన్యంలోనే ఉంది. అలాగే ఎలాన్ మాస్క్కి చెందినటువంటి స్పేస్ ఎక్స్ ప్రముఖ సింగర్ రెహన్నా బ్యూటీ బ్రాండ్ ప్యాంటీతో పాటు పలు ప్రముఖ కంపెనీల వాటాలు ఉన్నాయి. ఇక దుబాయ్ పాలకుడు సోదరుడి వద్ద 700కు పైగా కార్లు ఉన్నాయి. వీటిలో విలాసవంతమైన బొగాటి, లంబోర్గిని, మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్లు ఉన్నాయి. వారి కుటుంబానికి చెందినటువంటి ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఆదాయం గత 5 ఏళ్ల కాలంలో 28,000% పెరిగింది. అబుదాబిలోని కాసర్ అల్ వాటన్ అధ్యక్ష భవనంలో రాజకుటుంబ సభ్యులు ఉంటున్నారు. యూఏలో వారికి ఉన్న ఎన్నో భవనాల్లో అతిపెద్దది ఇదే. పెంటగాన్ వైశాల్యానికి 3 రెట్లు ఎక్కువ. 94 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్యాలెస్ విలువ 4,078 కోట్లు.